వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఎఫ్‌డి ఏదైతే పర్సెంటేజ్ అనేది మనకు కొంచెం తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తగ్గించినప్పటికీ వాళ్ళకి ఎఫ్‌డి కాకుండా ఇతర ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి? దీని గురించి మాట్లాడడానికి మాధవరెడ్డి గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కొంత మనీ అనేది వాళ్ళు ఎఫ్‌డి చేసుంటారు. సో ఇప్పుడు ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తగ్గించిన పరిస్థితి మనం చూసాం. సో ఎఫ్‌డి కాకుండా వాళ్ళకి ఇతర ఏ ఏ ప్లాన్స్ ఉన్నాయి మ్యామ్? సో రీసెంట్గా అండి, అంటే వెన్ ఐఎమ్ వాకింగ్ టు మై, అంటే మేము మా కమ్యూనిటీలో వెళ్తున్నప్పుడు ఎవరైనా, నేను ఫైనాన్షియల్ ప్లానర్ కదా, సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మేడం, నాకు ఇలాంటి ప్రపోజల్స్ ఉన్నాయి, సో నేను ఇప్పుడే రిటైర్ అయ్యాను, రీసెంట్గా రిటైర్ అయ్యాను, నాకు ఇంత కార్పస్ వచ్చింది, బట్ ఐఎమ్ సో వర్రీడ్. ఈ కార్పస్ నేను ఎక్కడ పార్క్ చేయాలి? ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు పిఎఫ్లు కానీ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ, ఇవన్నీ కూడా లీవ్ ఎన్కాష్మెంట్లు అన్నీ కలిపి ఈ మధ్య 70 lakhs 80 lakhs వస్తున్నాయండి. బట్ ఏంటంటే ఆ 70-80 lakhs ఫర్ ద నెక్స్ట్ 20 yearsకి ఉపయోగపడాలి. అవును. ఎందుకంటే లైఫ్ స్పాన్ పెరిగింది కదండి. ఇప్పుడు వాళ్ళు 60కి రిటైర్ అయ్యారంటే 80-85 వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే 25 yearsకి ప్లాన్ చేసుకోవాలి. ఇంక ఇదే ఇన్కమ్, మళ్ళీ ఇన్కమ్ రాదు కదా వాళ్ళకి. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఒకవైపు పెరుగుతుంది, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటున్నారండి, పిల్లలతో ఏం ఉండట్లేదు. దే ఆర్ లివింగ్, వాళ్ళు సెపరేట్గా ఇండిపెండెంట్గా ఒక ఫ్లాట్ తీసుకొని, ఒక మేడ్స్ని మెయింటైన్ చేసుకుంటూ, ఒక డ్రైవర్ని మెయింటైన్ చేసుకుంటూ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా హై ఉందండి. ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంది, కార్పస్ ఏమో లిమిటెడ్గా ఉంది. దాన్ని ఎక్కడ పెట్టాలి? సో వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది సేఫ్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కార్పస్ని రిస్క్ తీసుకోవాలని అనుకోరు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువగా వెళ్ళే ఆప్షన్స్ మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టుకోవచ్చండి. అది మనకి దాదాపుగా 8% ఇట్లా మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది. రిస్క్ లెవెల్ ఏమీ ఉండదు, ఎందుకంటే అది గవర్నమెంట్ది కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. అందులో ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, ఒక 5 years అంతవరకు వాళ్ళకి ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే అందులో లిమిట్ ఉంది, 30 lakhs అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడానికి లేదు. సో ఇక్కడ కొంత అమౌంట్ని వాళ్ళు పార్క్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు చూసేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్స్ ఇవన్నీ పెడదాం అనుకుంటారు. అందులో కూడా వాళ్ళకి మంత్లీ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. సో బట్ ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అండి, మరీ తక్కువ ఉంటుంది. 6% అట్లా. చాలా ఈ మధ్య ఇంకా తగ్గించారు, మీరు అన్నట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గించారు కాబట్టి. సో ఐ డోంట్ ప్రిఫర్ పోస్ట్ ఆఫీస్లో పెట్టకుంటే. వాళ్ళు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ని కూడా ఈక్వలెంట్ కూడా రాదు. 6% అంటే ఈజ్ వెరీ లో. సో ఒక్కసారి ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో పెట్టారో, సో దే హ్యావ్ టు థింక్ సమ్ అదర్ ఆప్షన్. సీనియర్ సిటిజన్స్ అయితే ఐ సే ఎస్, ఎందుకంటే అక్కడ మనకు కొంచెం రిటర్న్ అనేది 8% పైనే వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు అన్నట్టుగా సీనియర్ సిటిజన్స్కి ఎఫ్డీలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఓకే. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి 0.5% ఇట్లా ఎక్కువ ఇస్తూ ఉంటారు. బట్ అది కూడా ఇప్పుడు తగ్గిందండి. ఎంత పర్సెంట్? ఇప్పుడు అదేంటంటే 6-7 మధ్యలోకి వచ్చేసింది. 7%. అప్పట్లో 8-9 కూడా ఉండేది, ఇప్పుడు అది కాస్త 6-7 వరకు వచ్చేసింది. సో వాళ్ళు ఎక్కువ పార్క్ చేయకుండా ఉండడం అనేది బెస్ట్. ఒక లిక్విడిటీ కోసం 10 lakhs అంతవరకు వెళ్తే సరిపోతుందండి. సో నౌ ద క్వశ్చన్ కమ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక 20 lakhs అని చెప్పాము సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్లో, ఒక 20-30 lakhs, ఎందుకంటే మ్యాక్సిమం అంత లిమిట్ ఉంది. ఇక లిక్విడిటీ కోసము ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఇచ్చే ఎఫ్డీలో ఒక 10 lakhs అలా పార్క్ చేసుకోవాలి. నౌ ద క్వశ్చన్, ఇప్పుడు ఆయన కూడా అదే క్వశ్చన్ అడిగారండి, మేడం ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోమంటున్నారు, యాన్యుటీ పాలసీ. ఈ 70 లక్షలు కానీ వాళ్ళకి ఇచ్చేస్తే దాన్ని మనం ఇమ్మీడియట్ యాన్యుటీ పాలసీస్ అంటామండి. ఇమ్మీడియట్ యాన్యుటీ పాలసీస్ పర్చేస్ చేసుకుంటే మీరు 70 lakhs కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తే వాళ్ళు పెన్షన్ ఇస్తారు. ఓకే. అలా మనకి రెగ్యులర్గా పెన్షన్ అనేది ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్తోని మనకి ఎవ్రీ మంత్ ఇచ్చేస్తారు పెన్షన్. మేడం ఇది బాగుంది కదా, ఫిక్స్డ్ కూడా ఉంటుంది, ఒకసారి ఇది ఫిక్స్ అయిన తర్వాత తగ్గదంటున్నారు, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది కదా, నేను పెట్టేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన క్వశ్చన్ వేశారండి. బట్ వి సెడ్ నో. వై? ఎందుకు నేను నో అన్నానంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అందులో లిక్విడిటీ ఉండదండి. ఒక్కసారి మీరు ఇది పర్చేస్ చేశారు అంటే మీకు ఎమర్జెన్సీగా ఓ 20 lakhs కావాలన్నా తీసుకోలేరు. ఈ ఏజ్లో మీకు లిక్విడిటీ ఉండాలండి. మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకునేటట్టుగా కొంచెం అవైలబుల్గా ఫండ్స్ ఉండాలి, కానీ అంతేగాని ఫర్ ఎవర్ అందులో ఫిక్స్డ్ అయిపోయారు అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎట్లా తీసుకుంటారు? లేదు, మీకు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, సో అది మీకు తగ్గిపోయింది అనుకోండి, అంటే లైక్ ఎగ్జాంపుల్ బయట కొంచెం మంచి బెనిఫిట్స్ వచ్చినా మీరు ఇక్కడ ఆల్రెడీ లాక్ అయిపోయారు. అవును. ఇక్కడ 6%కి లాక్ అయిపోయారు. ఎందుకు? మీకు ఫిక్స్డ్ ఇష్టం అని చెప్పేసి 6%కి లాక్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యూచర్లో మీకు ఎఫ్డీల్ రేట్స్ పెరిగినా, లేకపోతే ఇంకేమైనా మంచి ఈ అవెన్యూస్ వచ్చినా మీరు అందులోంచి మనీ తీయలేరు.
సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. లిక్విడిటీ అనేది ఇందులో ఉండదండి. సో యాన్యుటీస్ ఎవరైతే తీసుకుంటున్నారో దే నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్లోకి అయితే మీరు వెళ్ళకండి. దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్. ఇక మీ మనీ అంతా లాక్ అయిపోయినట్టే అందులో. సో దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఫర్ దిస్. సో ఐఎమ్ సేయింగ్ నో ఫర్ దిస్. నెక్స్ట్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎఫ్డి కన్నా ఒక 2% ఎక్కువ వస్తుంది. ఎఫ్డి 6 ఇచ్చారనుకోండి, ఇందులో 8% వస్తుంది. తర్వాత వాళ్ళు అడగొచ్చు, మేడం ఇవి రిస్కీ కదా అంటే, ఇది రిస్కీ కదా అనుకుంటారంటే డెఫినెట్లీ నాట్ అండి. ఎందుకంటే మీకు ఇది ఈక్విటీలో కాదు కదండి. అంటే అందరూ ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఈక్విటీ అనుకుంటారు. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక కేటగిరీ కూడా ఉందండి, అది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇందులో ఏంటంటే మీకు యావరేజ్ రిస్క్ ఉంటుంది, పెద్ద రిస్క్ అయితే ఏమీ అనిపించదు. లేదు మమ్మల్ని సంప్రదించిన ఎవరైనా ప్లానర్ ద్వారా వెళ్తే వాళ్ళు కానీ మంచి స్కీమ్ కానీ సెలెక్ట్ చేసినట్లయితే భయం ఏమి ఉండదండి. మీరు ఓన్గా మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ మైట్ స్కేర్ యూ. అవును, మన ఓన్గా ఎక్స్పెరిమెంట్స్ మనకు తెలియదు కాబట్టి ఏవి మంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్లో, ఎందులో ఎంత పర్సంటేజ్లో పెట్టుకోవాలి, ఇలా వాళ్ళు ఎఫ్డీకి ఇది మంచి ఆల్టర్నేటివ్ అని మేము చెప్తాం. ఎవరైతే ఎఫ్డీకి వెళ్ళి అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయి అనుకున్నారో వాళ్ళందరూ కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్ వైపు రావచ్చు. మీకు బెనిఫిట్స్ ఈక్వలెంట్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మీకు ఇన్ఫ్లేషన్ 6-8% అయితే ఇది కూడా మరి లేదండి, కాంపౌండింగ్ అవుతుంది. మీరు కానీ తీసుకోకపోతే దట్ విల్ కీప్ కాంపౌండింగ్ ద అమౌంట్. అది కూడా మీకు బెనిఫిట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. అలానే మనకి ట్యాక్సిబుల్ కొంచెం ఇంపార్టెంట్, అంటే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఎఫ్డీతో కంపేర్ చేస్తే రావచ్చు. సో దీనికి కూడా మేము ఎఫ్డీకి, అంటే మీరు ఎఫ్డీలో ఒక 10 lakhs వేసుకున్నారనుకోండి లిక్విడిటీ కోసం, దీంట్లో ఇంకొక 20-30 lakhs వరకు ఇందులో మీరు పార్క్ చేసుకోవచ్చు. బట్ మేమేం చెప్తున్నాం అంటే మీకు వచ్చిన మొత్తం ఏదైతే 80 lakhs ఉందో అన్నీ కూడా సేఫ్టీలో పెడితే మనం ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేమండి. ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ, తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఎఫ్డీస్ కానీ, లేకపోతే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ని ఈక్వల్గా ఉన్నాయి. బట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయవు. ఎందుకంటే ఇప్పుడు 1 lakh మీకు సరిపోతుందండి పర్ మంత్. ఒక 15-10 years తర్వాత 1 lakh సరిపోద్దా? లేదు. ఈ విధంగా మీరు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీరు తెచ్చుకున్న 80 lakhs 15 yearsకి అయిపోతాయి. సో మేమేం చెప్తామంటే కొంత పార్క్ చేయండి. ఒక 20-30 lakhs ఏదైతే ఉందో, ఒక 30% ఆఫ్ యువర్ కార్పస్, మీకు 1 crore వచ్చిందంటే 30 lakhs కార్పస్ వరకు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలండి. ఈ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే కొంచెం ఈక్విటీ ఉంటుంది, కొంచెం డెట్ ఉంటుంది. కంప్లీట్గా 100% కూడా ఈక్విటీ కాదు. సో ఎప్పుడైతే మీకు 10-20 years టైం ఉంటుందో, ఈ 30, ఎందుకంటే ముందు మీరు ఏం వాడుకుంటారు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వాడతారు, ఆ తర్వాత మనం డెట్ మ్యూచువల్ ఫండ్లో వాడతాము. లాస్ట్ 5-10 years ఏవైతే మీ లైఫ్ ఉంటుందో, అంటే అరౌండ్ 70 years నుంచి 80 years వరకు ఆ అమౌంట్కి వాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు 60లో ఉన్నారు, 70కి రావడానికి 10 years టైం ఉంది కదా. ఈ 10 years టైంలో మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదండి. బికాస్ దిస్ టైమ్ విల్ మేక్ యువర్ రిస్క్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో ఇలా మీరు ఒక 30% వరకు మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఎటువంటి భయం లేదు. బికాజ్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఎవరికైనా ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కార్పస్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, కొంత అమౌంట్ మేము చెప్తున్నాం కదా, 70-80 yearsకి సంబంధించిన ఏదైతే మీ కార్పస్ ఉంటుందో ఆ కార్పస్ని మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈక్విటీ ఓరియంటెడ్లో పెడితే మీకు ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. లేదు అంటే మీకు ఈ మొత్తం కార్పస్ ఫస్ట్ 10-15 yearsలో అయిపోతుంది. బట్ లైఫ్ విల్ బీ దేర్ 20 years. మీరు ఇప్పుడు 60 years ఉన్నారు కాబట్టి 85 అంటే ఈ రోజుల్లో 85 అనేది కామన్ అండి. ఎవ్రీవన్ ఈజ్, ఎస్పెషల్లీ ఉమెన్ అయితే 10 to live 90 years. సో మరి వాళ్ళంతవరకు మనీ సరిపోవాలి అంటే యూ నీడ్ టు టేక్ సర్టన్ పోర్ట్ఫోలియోని ఈ విధంగా బిల్డ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఇవి మనం చెప్పేవన్నీ జనరలైజ్డ్. అవును, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కలిసి ఎక్కడ పెట్టుకోవాలి అనేది మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.